ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. గొర్రెలు ఆయన యొక్క స్వరాన్ని వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆయన గొర్రెలమైతే, ఆయన మేపే మందలమైతే మనం ఎవరి స్వరాన్ని వింటామో దేవుని స్వరాన్ని వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని స్వరాన్ని వినాలి. మనము ఆయనకు గొర్రెలమైతే, ఆయన మనము కాపరైతే మనం ఎవరి స్వరాన్ని వింటామంటే దేవుని యొక్క స్వరాన్ని వింటాం. బైబిల్ రాసింది అవి అన్యుల స్వరాన్ని వినమంట. అన్యుడి స్వరమును వినం. ఇదే 10వ అధ్యాయంలో ముగింపు కొంచెం 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, చక్కని మాట రాసింది 4వ వచనంలో. మరియు అతను తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము నెరుగును గనుక ఇప్పుడు తప్పు చదువుతా నేను తప్పుకోవాల్సి వస్తుంది. తెలుగు సరిగ్గా వస్తలేదు. అర్థాలు నేను అర్థాలే స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలు అతని స్వరం మెరుగును కనుక అవి అతన్ని వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వరం వినప్పుడు మనకు ఏమి అర్థం కాదు. ఫస్ట్ ఏం చెప్పాను? కాపరి ఏం చేస్తాడు? దారి చూపిస్తాడు. కాపరి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కాపరి ఏం చేస్తాడు? పోషిస్తాడు. దావీదు జీవితంలో తన చేతిలో లేదు తన భవిష్యత్తు. కానీ తన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనందరి జీవితాలు భవిష్యత్తు అంతా సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. సో మనము నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది అనుకున్నప్పుడు మనం భయపడతామా? భయపడతామా? భయపడతాం. దేవా, నా జీవితం నీ చేతిలో ఉందయ్యా, నా భవిష్యత్తు నీ చేతిలో ఉందయ్యా. ఎప్పుడైతే ఆ ఒక విశ్వాసము, ఆ నమ్మకము, ఆ కనెక్ట్ అంటే దేవునితో సంబంధం మనకు ఉంటుందో, ఇది కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. కనుక చెప్తున్నాడు, గొర్రెలు తన స్వరము వినును. ఏం రాసిన మాటలు? చదివిన మాటలు 4వ వచనంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, మరియు అతను తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము నెరుగును కనుక అవి అతని వెంబడించును. ఇక్కడ రాయబడ్డ మాట 4వ వచనంలో గొర్రెలు 4వ వచనం ఫస్ట్ మాట ఏం రాసింది? మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. హల్లెలూయా. ఒకరిని గుర్తుపెట్టుకో, దేవుడు మన కాపాడైతే, నడిపించే నాయకుడైతే, ఆయన మన ముందుగా నడుస్తే ఏం జరుగుతుంది? యెషయా 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ రాసిన మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని చూద్దాం.
చక్కని మాట. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతులను పట్టుకొని ఉన్నాను. ఆమేన్. రాజుల నడికట్లను విప్పుతాను. ద్వారములు అతని ఎదుట వేయబడవు. తలుపులు తీసెదను. అతని యెహోవా తాను అభిషేకించిన కోరేసు గురించి సెలవిచ్చుచున్నాడు. నేను ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మనకు ముందుగా నడుస్తే మనల్ని నడిపించినప్పుడల్లా ఆయన మనకు ముందుగా నడుస్తుంది. నువ్వు పో బాబు, నేను వెనక ఉంటా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి నడిపించినప్పుడు దేవుడు ముందుగా ఉన్నాడా లేదా? హల్లెలూయా. ఆయన ముందున్నాడు కనుక ఎర్ర సముద్రం రెండుగా చేరిపోయింది. అవునా కదా? ఆయన ముందు లేకుంటే ఎర్ర సముద్రం అంతా చీలిపోతుంది. కనిపించని స్థితిలో ప్రయాణం చేస్తున్నాడు మన ముందు ఆయన. హల్లెలూయా. నడిపించినప్పుడెల్లా దేవాది దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన నడుస్తున్న ప్రతిసారి మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేయబడుతుంది. హల్లెలూయా. మెట్టగా ఎత్తుగా ఉన్న స్థలాలు సమానంగా నడిచేటట్టు చేస్తాడు. కఠినంగా ఉన్నటువంటి సమస్యలు, కఠినమైన బాధలు, కఠినమైన ఇబ్బందులు, కఠినమైనటువంటి వేదనకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు ఆయన ముందుగా నడుస్తున్నప్పుడు రెండుగా చీలిపోతాయి. హల్లెలూయా. ఎత్తైన స్థలాలను ఏమైపోతుందో తెలుసా? మొత్తం సరాలం చేపడతాడు. దేవుడు ఏం చేస్తాడు? సరాల పరుస్తాడు. మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరాలము చేయబడును. ఆమేన్ చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం, ఈ సమస్య ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ రోజు నేను జయించగలనా, ఈ ఉద్యోగాన్ని నేను సంపాదించగలనా, ఈ వ్యాపారంలో నేను అభివృద్ధి చెందగలనా, ఈ చదువులో నేను రాణించగలనా, ఈ పని చేస్తే నేను సక్సెస్ఫుల్గా ఉండగలనా. ఆయన మన ముందు నడుస్తున్న అన్ని సరాలు. దేవాది దేవుడే మనకు ముందు నడిస్తే అన్ని సరాలము చేయబడును గాక. ఏది జరగదని అనుకుంటామో అది దేవుడు చేసి చూపిస్తాడు మన జీవితం. హల్లెలూయా. దేవుని సహాయం బట్టి జయించగలరు. ఆయన అన్నాడు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను వెరగొడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్గము లేని చోట ఆయన ముందు నడిస్తే మార్గము తెరవబడుతుంది. ఆయన ముందుంటే అరణ్యములో త్రోవ కలిగిస్తాడు, ఎడారిలో నీళ్లను ప్రభువులకు పాడు చేస్తాడు. హల్లెలూయా. అంటే ఎక్కడ జీవము లేదో అక్కడ జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కడ జీవము లేదో అక్కడ జీవాన్ని కలిగిస్తాడు. అంతే. ఆయన అన్నాడు, ఇత్తడి తలుపులు ఇనుప గడియలతో పాటు ఏం చెప్తున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచిన.
ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనాన్ని నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఉద్యోగం మరుగవచ్చు, వ్యాపారం మరుగవచ్చు, ప్రయత్నాలు మరుగైనట్లుగా కనిపించవచ్చు. ఆ మరుగైన స్థితిలో నేను చూసేలాగా అక్కడ నీకు అభివృద్ధిని దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడికి ఆశీర్వాదాన్ని నీ కొరకు దేవుడు తెస్తున్నాడు. పైకేస్తున్నాము. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో ఉండును. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో ఉండును. దేవుడు మనతో ఉంటే జలములో నీవు నడుస్తున్నా నీవు ఊరగవు. ఆమె చెప్పండి. దేవుడు నీతో ఉంటే జలములలో నడుస్తున్నా మునిగిపో, అగ్నిలో నడుస్తున్నా
జ్వాలలు నిన్ను కాల్చు. స్తోత్రం చెప్పండి. ఏ అగ్ని నిన్ను కాల్చు. హల్లెలూయా. అగ్నిగుండములో పడిన షడ్రకు, మేషకు, అభిజ్ఞవాని వారి యొక్క శరీరములను అగ్ని వాసన కూడా తాకాలి. హల్లెలూయా. వాళ్ళకున్న చిన్న వెంట్రుక కూడా కాలిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ముందుగా నడుస్తే ఏం జరుగుతుందో తెలుసా? మెట్టగా ఉన్న స్థలాలు ఏదైతే రహస్యంగా మరుగైపోయిందో, మరుగున పడిందో దాన్ని వెలికి తీసి నీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. 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 ఈరోజు దేవుడు ఆ మరుగైన దాన్ని మనకిచ్చి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మాట పూర్తిగా చదువు ముగిస్తాం. రహస్య స్థలంలోని మరుగైన ధనము నీకు ఇచ్చెదను. రహస్య స్థలంలోని మరుగైన ధనాన్ని నీకు ఇచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మన సొంతం చేయడానికి మనల్ని యేసయ్య పిలిచాడు. ఇవన్నీ మనల్ని మనకు స్వస్థం చేయడానికి. ఈరోజు ఎక్కడో దాచి వచ్చింది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మరుగైనట్లుగా మనం చేసిన ప్రార్థన కూడా మరుగైనట్లుగా అనిపించి మర్చిపోయేవాడు. మనం మర్చిపోయినా మరుగైన ప్రార్థనలను మనం అనుకుంటే వాటిని వెనక్కి తెచ్చి ఇవ్వ ప్రార్థన ఈరోజు చేశామయ్యా ప్రభాకర్ గారు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రీనివాస్ గారు ఈరోజు ఇగో నువ్వు చేసిన ప్రార్థనలు మర్చిపోయినావు, కానీ నేను మర్చిపోలేదు. హల్లెలూయా. వాటిని జ్ఞాపకం చేసుకొని వెలుపలికి తెచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం. స్తోత్రం. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీవు నన్ను ఎరగకపోయినప్పటికీ నీకు విడుదలిచ్చింది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు దేవుడు నాకు ఇచ్చాడు. నిన్న ఫెలోషిప్లో జరిగిన మీటింగ్కు నేను లేకపోయినా, దేవుని పనులో ఉన్నా, చైర్మన్గా నన్ను ఎన్నిక చేశాను. హల్లెలూయా. నేను అసలే వద్దని మొత్తుకున్న మొన్న కూడా వాడు వస్తుంది. నేను తగనేమో ఆ పదవికి, ఎందుకంటే నేను సేవ చేసుకుని దేవుడిని కనిపిస్తుంది. ఈ పదవుల కొట్టాలి నాకు. అయినా వాళ్ళు ఏం చేశారు? చైర్మన్కి వచ్చి ఇలా పేపర్ స్టేట్మెంట్ కటింగ్ నాకు పెట్టి వాట్సాప్ చేసి, హల్లెలూయా. చైర్మన్ ఏం చెప్తా అంత కమిటీ అంతా చేయాలి. ఎక్కడ పెట్టింది దేవుడు? స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక బిరుదులు ఫస్ట్ దేవుడు చెప్పాడు బుధవారం రోజు, నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగిస్తాను. ఇక్కడ వాక్యం. హల్లెలూయా. ప్రత్యేకమైన గుర్తింపు నీకు ఇస్తాను. సంఘము నా సన్నిధి నీకు ఏం చేస్తుందంటే నిన్ను ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను గుర్తించేలా చేస్తాను. హల్లెలూయా. అది నేను పట్టుకొని ప్రార్థన చేస్తాను. ప్రభువా, ప్రజలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తాను అన్నారు. అదేంటో చూడాలని అన్నాను దేవుడు. ఇది అయిందో దీనికంటే పెద్దదుందో నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి నేను కోరుకుని ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని సేవకుని అని చెప్తే చాలు. హల్లెలూయా. ఈయన దైవజనుడు అని చెప్తే చాలు. ఆ గుర్తింపు చాలు. ఇంకా ఇంకెందుకు దానికంటే గొప్ప దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీకేమిచ్చాను? ప్రత్యేకత. ఇజ్రాయెల్. ఇంకేముంది? కంటిన్యూ. నేను యెహోవాను
నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడు లేడు. మనందరికీ దేవుడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక దేవుడు మనకున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. ఆమేన్. అందరికంటే గొప్పవాడు, అందరిలో వ్యాపించాడు. ఆయన మనతో ఉన్నాడని ఈరోజు మనకు ప్రామిస్ చేస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన ప్రార్థన నిలబడదు, అందరూ నిలబడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. మన ప్రార్థనలు మరుగైన